హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న టీ గ్లాస్ రైసు, ఒక చిన్న టీ గ్లాస్తో అయితే పెసరపప్పు వాష్ చేసుకుని 2 గ్లాస్ వాటరు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర, అల్లం తురుము, పసుపు, కొంచెం నూనె వేసుకొని 3 విజిల్స్ అయితే రావాలండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ప్యాన్లో అయితే ఆ గీ వేసుకోవాలి. గీ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. గీ హీట్ అయిన తర్వాత జీడిపప్పు ముక్కలు వేసుకొని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా జీడిపప్పు ఫ్రై అయినప్పుడే దాంట్లో ఒక స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. జీలకర్ర వేసిన తర్వాత దీంట్లో అల్లం తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పెట్టుకున్న మిరియాలు కూడా వేసి కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ పప్పును అయితే అన్నంలో మనం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకొని బాగా ఒక సెకండ్ అయితే కుక్ చేసుకుంటే వేడి వేడి కట్ పొంగల్ అయితే రెడీ.